హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కానీ, ఆస్కార్ అవార్డ్ ప్రజెంటేషన్ కానీ, లేకపోతే యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కానీ, లేకపోతే గ్లోబల్ వైడ్గా జరిగే పెద్ద పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఉన్న ఆడియన్స్ అందరికి కూడా స్మూత్గా రీచ్ అవ్వడానికి, స్మూత్గా టెలికాస్ట్ అవ్వడానికి మన ఇండియన్ టెక్ కంపెనీ ఒకటి హెల్ప్ చేస్తుందంటే నమ్ముతారా? ఎస్, ఆ కంపెనీ పేరే అమాగి మీడియా. సో ఈ కంపెనీ నెక్స్ట్ వీక్ ఐపీఓకి రాబోతుంది. సో ఇప్పటివరకు ఐపీఓకి వచ్చిన కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్తో కంపారిజన్ చేసుకుంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కొంచెం డిఫరెంట్. సో కాబట్టి ఈరోజు మన వీడియోలో దాని బిజినెస్ మోడల్తో పాటు దాని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని కాంపిటీటర్స్ ఎవరు, ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ ఉన్న రిస్క్లు ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే 2 seconds టైం తీసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఐపీఓ డేట్స్ వచ్చేసి 13 to 16 మధ్యలో ఓపెన్ ఉంటుంది. సో రీటైల్ ఇన్వెస్టర్ ఎవరైనా సరే ఈ పీరియడ్లో మన అప్లికేషన్ వేసుకోవాలి. సో ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 343 to 361 పర్ షేర్ పెట్టారు. తర్వాత టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి 1788 crores తీసుకొస్తున్నారు. అందులో 816 crores అయితే ఉందో ఫ్రెష్ ఇష్యూ, 972 crores అయితే ఉందో ఆఫర్ ఫర్ సేల్. సో మినిమం లాట్ వచ్చేసి పర్ లాట్ 41 షేర్స్ ఉంటుంది. సో వాల్యూ వచ్చేసి 14,801. నెక్స్ట్ రీటైలర్స్ యొక్క కోటా గురించి మాట్లాడితే ఓన్లీ 10% మాత్రమే ఇచ్చారు. సో ఇలా రీటైల్ అలొకేషన్ అయితే ఉందో 10% ఉండడం అంటే తక్కువగా ఉండడం అయితే ఉందో ఒక పాయింట్లో చూసుకుంటే డిసడ్వాంటేజ్, ఇంకో పాయింట్లో చూసుకుంటే అడ్వాంటేజే. ఎందుకంటే మన రీటైలర్స్ దగ్గర తక్కువ ప్రపోర్షన్ ఉంది. సో ఎక్కువ ప్రపోర్షన్ ఎవరి దగ్గర ఉంది, ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది. సో కాబట్టి లిస్టింగ్ డే రోజు సో వాళ్ళ దగ్గర ఉన్న వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి, ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ప్రైస్ అయితే ఉందని పుష్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. సో మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి ఐపీఎస్లో ఏం జరుగుతుందంటే లిస్టింగ్ డే రోజు దాదాపు గెయిన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంకా పరిస్థితులు బాగాలేక కంపెనీ మీద బ్యాడ్గా ఏదైనా ఒపీనియన్ ఉంటే తప్ప డిస్కౌంట్కి లిస్ట్ అవ్వడానికి అంత స్కోప్ ఉండదు. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే దీని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దాం. సో ఈ కంపెనీ వచ్చేసి 2008లో స్టార్ట్ అయింది. సో మెయిన్గా ఇది ఒక సాస్ బేస్డ్ కంపెనీ అన్నట్టు, అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏందో ఆ బేస్డ్ కంపెనీ అన్నట్టు. దీని క్లయింట్స్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ మీడియా అలాగే గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అన్నట్టు. మీడియా అంటే టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో సో అవి అన్నట్టు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఏవైతే ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అసలు మూవీని ప్రొడ్యూస్ చేస్తాయి, టీవీ సిరీస్ని, వెబ్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో అవి దీని కస్టమర్స్ అన్నట్టు. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే దానికంటే ముందు మనం ఫాస్ట్ ఛానల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అదేంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ మన ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందనుకోండి. సో దాంట్లో మనం టీవీ చూడాలి, ఛానల్స్ చూడాలంటే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మన లోకల్గా ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి డిష్ తీసుకోవచ్చు. లేకపోతే డిటిహెచ్ కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా స్కై కానీ, సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి తీసుకోవచ్చు. లేకపోతే ప్రజెంట్ వైఫై తీసుకుంటే వైఫై వాళ్ళే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కానీ, లేకపోతే జియో ఫైబర్ కానీ వాళ్ళే ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ఛానల్స్ మనం వాచ్ చేయడానికి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఛానల్లో మళ్ళీ 2 types ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదో ప్లాన్ తీసుకుంటామో దాంట్లో డిఫాల్ట్గా కొన్ని ఫ్రీ ఛానల్స్ వస్తాయి, కొన్ని మనం సపరేట్గా మళ్ళీ 19 rupees 20 rupees రీఛార్జ్ చేసుకొని కొన్ని ఛానల్స్ వాచ్ చేసేటట్టు ఉంటుంది. ఈ పేడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పక్కకు పెట్టేసండి. ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి కదా, సో ఫ్రీ ఛానల్లో కూడా మళ్ళీ 2 types అన్నట్టు. ఏంటంటే నార్మల్ ఛానల్స్ లేకపోతే ఫాస్ట్ ఛానల్. నార్మల్ అంటే ఏం లేదండి, మనకైతే ఫ్రీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా కంటెంట్ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు అయితే రికార్డ్ చేసుకునే అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది మధ్యలో ప్లే అవుతూ ఉంటుంది బ్రేకుల్లాగా. బట్ ఈ ఫాస్ట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏంటంటే ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్ వస్తాయి అన్నట్టు. జస్ట్ లైక్ యూట్యూబ్, మనం యూట్యూబ్లో ఒక వీడియో వాచ్ చేస్తూ ఉంటాం, లేదా ఒక మూవీ వాచ్ చేస్తూ ఉంటాం అనుకోండి. సో సడన్గా మూవీ ఆగిపోయి, వీడియో ఆగిపోయి యాడ్స్ ఎలాగైతే వస్తాయో సేమ్ ఈ ఫాస్ట్ ఛానల్స్లో కూడా కంటెంట్ అయితే ప్లే అవుతూ ఉంటుందో సడన్గా కంటెంట్ ఆగిపోయి ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్, అంటే ఆడియన్స్ని టార్గెట్ చేసి ఏవైతే యాడ్స్ ఉంటాయో అవి ప్లే అవుతాయి అన్నట్టు. సో అలా ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్ సపోర్ట్ ఇచ్చే ఛానల్స్ని ఫాస్ట్ ఛానల్స్ అంటాం. సో మీ అందరికి కూడా ఫాస్ట్ ఛానల్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీని బిజినెస్ మోడల్ అంటే ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకుందాం. సో దీని బిజినెస్ మోడల్లో మెయిన్గా చెప్పాలంటే ఒక 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అన్నట్టు. ఎవరంటే కంటెంట్ ప్రొవైడర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలాగే అడ్వర్టైజర్స్. సో కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరు అంటే ఈ మీడియా అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నామో సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కంటెంట్ ప్రొవైడర్స్ అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళ దగ్గర ఏదైతే ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కానీ, ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్లు కానీ, లేకపోతే టీవీ సిరీస్లు కానీ ఏవైతే ఉన్నాయో అవి అమాగే కంపెనీకి ఇచ్చేస్తాయి. సో ఈ కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే వీడియోస్, వెబ్ సిరీస్లు ఎవరైతే ఇచ్చారో సో అవన్నీ తీసుకొని ఈ అమాగే కంపెనీ ఎక్కడ వెళ్తుందంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఫాస్ట్ ఛానల్స్. అంటే ఫాస్ట్ ఛానల్ సపోర్ట్ ఇచ్చే ఏవైతే ఛానల్స్ ఉన్నాయో సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. సో ఈ ఫాస్ట్ ఛానల్స్ వరకు అమాగి కంపెనీ ఏం చెప్తుందంటే మీ ఛానల్లో ఈ మూవీస్ కానీ, ఈ వెబ్ సిరీస్ కానీ, ఈ టీవీ సిరీసెస్ కానీ ప్లే చేయండి.
ఆ ప్లే చేస్తున్నప్పుడు లైక్ మెయిన్గా అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూడా నేనే తీసుకొని వస్తాను. సో కాబట్టి మీ ఛానల్కి ఈ అడ్వర్టైజర్స్ని లింక్ చేస్తాను. సో ఇవి ప్లే అవుతున్నప్పుడు, ఈ కంటెంట్ ప్లే అవుతున్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎలాగో వస్తూ ఉంటుంది, ప్లే అవుతూ ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నుంచి అయితే రెవెన్యూ వస్తుందో అందులో కొంచెం ప్రపోర్షన్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది. తను కూడా కొంచెం ప్రపోర్షన్ పెట్టుకొని మిగిలింది మొత్తం కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తుంది. సో దీని ఒక ఎగ్జాంపుల్ లాగా అర్థం చేసుకుందాం. సో ఫర్ సపోజ్ లయన్స్ గేట్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉందనుకోండి. సో తన దగ్గర జాన్ విక్ అనే మూవీస్ అనేవి ఎప్పటి నుంచో ప్రొడ్యూస్ చేసింది, దాని యొక్క సిరీస్లో పార్ట్స్ ఎలాగో ఉన్నాయనుకోండి. సో ఒక 10 years బ్యాక్ రికార్డ్ చేసిన మూవీ ఏదైతే ఉందో దాని దగ్గర అలాగే ఉంది. సో తన దగ్గర ఐడియల్గా ఉండడం వల్ల రెవెన్యూ అయితే జనరేట్ అవ్వదు కదా. సో తను ఏం చేస్తుందంటే సో వీటిని టెలికాస్ట్ చేయడానికి రైట్స్ అనేది అమాగే కంపెనీకి ఇచ్చేస్తుంది. సో అమాగే కంపెనీ ఏం చేస్తుందంటే తన దగ్గర అయితే మూవీ ఇచ్చిందో, లయన్స్ గేట్ అయితే కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ అయితే మూవీ ఇచ్చిందో దాన్ని తీసుకెళ్ళి ఈ ఫాస్ట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి దగ్గర మాట్లాడుతున్నట్టు ఏంటంటే మీ ఫాస్ట్ ఛానల్స్లో ఈ మూవీని ప్లే చేయండి, ఈ జాన్ విక్ ఏదైతే మూవీ ఉందో దాన్ని ప్లే చేయండి. అది ప్లే చేసేటప్పుడు ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు, ఆడియన్స్ ప్రిఫరెన్స్కి తగ్గట్టు, ఆడియన్స్ని టార్గెట్ చేసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేనే తీసుకొస్తాను. సో మూవీ ప్లే అవుతున్నప్పుడు టార్గెట్కి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో అది ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రెవెన్యూ ఏదైతే ఉందో సమ్ ప్రపోర్షన్ నీకు ఇచ్చేస్తా. సో ఓకే డన్. సో నేను కూడా ఇదంతా మేనేజ్ చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ప్రపోర్షన్ పెట్టుకుంటా, మిగిలిన మొత్తాన్ని కూడా కంటెంట్ ప్రొవైడర్ మెయిన్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంది అన్నట్టు అమౌంట్ మొత్తం. సో మీకు డౌట్ రావచ్చు ఇది నార్మల్ ఛానల్ ద్వారానే చేయొచ్చు కదా, ఫాస్ట్ ఛానల్స్ ఎందుకు ప్రిఫరెన్స్ అంటే మనకి నార్మల్ ఛానల్స్లో ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్ రావన్నట్టు. సో నార్మల్ ఛానల్లో వాళ్ళు ఏదైతే సీరియల్ కానీ మూవీ కానీ ఫిక్స్ చేసి ఉంటారో దాంట్లో ఆల్రెడీ స్ప్లిట్ చేసి వాళ్ళకి ఏవైతే యాడ్స్ కావాలో అవి ఆల్రెడీ పెట్టి ప్లే చేస్తూ ఉంటారు అన్నట్టు. 4 hours 5 hours ఒక వీడియో ప్లే చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యి ఉంటాయి. బట్ ఫాస్ట్ ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నెట్ బేస్డ్ యాడ్స్ వస్తాయి, ఆడియన్స్ని టార్గెట్ చేసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేయొచ్చు మనం. సో ఒక నార్మల్ ఛానల్కి ఫాస్ట్ ఛానల్కి డిఫరెన్స్ అదే కాబట్టి సో ఇవి ఏవైతే బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో మెయిన్గా టార్గెట్ చేసేది ఫాస్ట్ ఛానల్స్. కొంచెం బిజినెస్ మోడల్ డిఫరెంట్గానే ఉంటుంది, బట్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ అమాగే కంపెనీ బిజినెస్ మోడల్లో మెయిన్గా 4 యాక్టివిటీస్ ఉంటాయి. సో అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్ అన్నట్టు. కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదండి, మెయిన్గా మాట్లాడాలంటే కస్టమైజేషన్. ఫర్ సపోజ్ ఒక ప్రొడక్షన్ కంపెనీ అమాగే కంపెనీకి ఒక మూవీని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి. ఆ మూవీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉందని అనుకోండి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్న ఈ మూవీని వరల్డ్ వైడ్గా ఎవరైనా వాచ్ చేయగలుగుతారా అంటే నో. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కంట్రీకి తగ్గట్టు కస్టమైజేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే లాంగ్వేజెస్ డబ్బింగ్ చెప్పించడమో, లేకపోతే సబ్ టైటిల్స్ యాడ్ చేయించడమో, లేకపోతే ఆ కంట్రీ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టు చేయించడం. ఇవన్నీ యాక్టివిటీస్ కూడా వన్స్ ఆ మూవీని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అమాగే కంపెనీ చూసుకుంటుంది అన్నట్టు మొత్తం. సో కాబట్టి వన్స్ ప్రొడక్షన్ కంపెనీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మెయిన్గా ఈ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. అంటే లాంగ్వేజ్ ట్రాక్స్ యాడ్ చేయడం కానీ, లేకపోతే ఆడియో మార్చడం కానీ, సబ్ టైటిల్స్ మార్చడం కానీ, లేకపోతే క్వాలిటీ చెక్స్ చేయడం కానీ. సో ఇవన్నీ కూడా వన్స్ ఆ ప్రొడక్షన్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు అమాగే కంపెనీ ఏదైతే ఉందో. సో కాబట్టి ఈ ప్రొడక్షన్ కంపెనీస్ కానీ మీడియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రీ స్పెసిఫిక్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. వన్స్ ఈ అమాగే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. వీళ్ళ బిజినెస్ మోడల్లో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ప్లేఅవుట్ అన్నట్టు. అంటే దీన్ని జస్ట్ గూగుల్ డ్రైవ్ అన్నట్టు. అంటే ఈ మీడియా కంపెనీ కానీ లేదా ప్రొడక్షన్ కంపెనీస్ కానీ వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని వీళ్ళ ఏవైతే క్లౌడ్ అయితే స్టోరేజ్ ఉంటుందో దాంట్లో సర్వ్ చేసుకోవడానికి ఈ కంపెనీ వాళ్ళు ఈ అమాగే కంపెనీకి పే చేసే రెంటల్స్ అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రొడక్షన్ కంపెనీస్కి, మీడియా కంపెనీస్కి ఈ అమాగే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న స్టోరేజ్ సర్వీసెస్ అన్నట్టు. వీళ్ళ బిజినెస్ మోడల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ వచ్చేసి మల్టీ ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఫాస్ట్ ఛానల్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఫాస్ట్ ఛానల్స్ టెలివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి కదా. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా కొన్ని ఫ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. హాట్స్టార్ ఉందనుకోండి, మీరు ప్రీమియం తీసుకున్నా తీసుకోకపోయినా దాంట్లో ఉన్న కంటెంట్ ప్లే చేయొచ్చు. బట్ ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు అన్నట్టు. సో అందుకే ఈ అమాగే కంపెనీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, గేమింగ్ ఛానల్స్ అవ్వచ్చు, స్ట్రీమింగ్ ఛానల్స్ అవ్వచ్చు. సో వన్స్ వీళ్ళు కంటెంట్ ఇచ్చిన తర్వాత ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓన్లీ సింగిల్ ఛానల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. వీళ్ళ బిజినెస్ మోడల్లో ఇది ఇంపార్టెంట్ ఏరియా అన్నట్టు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ ఛానల్స్ ఉంటే అంత ఎక్కువ రెవెన్యూ రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. వీళ్ళ బిజినెస్ మోడల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి టార్గెటెడ్ అలాగే డేటా డ్రివెన్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు. ఎందుకంటే మన నార్మల్ ఛానల్స్లో ఏముంటుందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీసెట్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు ఈ మూవీకి కానీ, ఈ సీరియల్కి కానీ, ఈ షోకి కానీ. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రికార్డ్ చేసి పెట్టేస్తారు. బట్ ఇంటర్నెట్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆ కస్టమర్కి తగ్గట్టు, ఆ ఆడియన్స్కి తగ్గట్టు
టార్గెట్ అయి ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆడియన్స్కి రిలవెంట్ అయిన అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆడియన్స్ అనేవాడు రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఎందుకంటే ఏవైతే కస్టమర్స్ వాళ్ళ కంపెనీస్ ప్రిఫర్ చేసే స్కోప్ ఉందో సో వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా కొన్ని స్కోప్ ఉంది. దేర్ బై అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. అందుకే నార్మల్ అడ్వర్టైజ్మెంట్తో పోలిస్తే ఈ ఆడియన్స్ టార్గెట్ ఏవైతే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయో వాటికి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ ఈ యాక్టివిటీస్ అర్థమైన తర్వాత దాదాపు దీని బిజినెస్ మోడల్ ఏంటి, ఇది దేని మీద రన్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే యాజ్ ఆఫ్ 31 మార్చ్ 2025 వరకు చూసుకుంటే లైక్ ఈ అమాగి కంపెనీ దగ్గర 400+ కంటెంట్ ప్రొవైడర్స్ ఉన్నారంట, 350+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారంట, 75+ అడ్వర్టైజర్స్ ఉన్నారంట. అలాగే ఈ అమాగి కంపెనీ ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ వైడ్లో 40+ కంట్రీస్లో ప్రెజెన్స్ ఉందంటే గ్లోబల్ లెవెల్లో దీని ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. అలాగే ద బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ వరల్డ్ వైడ్గా ఏవైతే లైక్ టాప్ 50 లిస్టెడ్ గ్లోబల్ మీడియా అలాగే ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో 45% వాళ్ళతోటి టైప్స్ ఉన్నాయంట ఈ కంపెనీకి. సో గ్లోబల్ లెవెల్లో ఇది ఎంత ట్రస్టెడ్ కంపెనీ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది హ్యాండిల్ చేసిన పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవి అంటే లైక్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కానీ, లైక్ 2024 యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కానీ, 2024 ఆస్కర్స్ ప్రెజెంటేషన్ అయితే ఉందో అది కానీ, లేకపోతే గ్లోబల్ లెవెల్లో ఏవైతే స్పోర్టింగ్ లైవ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైక్ ఒక కంట్రీలో ఉన్న కంటెంట్ ఇంకో కంట్రీలో ప్రజెంట్ అవ్వడానికి, టెలికాస్ట్ అవ్వడానికి, స్మూత్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీ టెక్నాలజీ యూజ్ చేసుకున్నారన్నట్టు. సో గ్లోబల్ లెవెల్లో విత్ ఇన్ కంట్రీస్ మధ్యలో దీని ఇంపాక్ట్ అలాగే దీని ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అమాగే కంపెనీకి ఓటీటీ ప్లాట్ఫామ్ లేదు, అలాగే టీవీ ఛానల్ కూడా లేదు. బట్ దీని యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని, దీనికి ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని యూజ్ చేసుకొని కంట్రీస్ మధ్యలో ఏవైతే బ్యారియర్స్ ఉంటాయో, కంట్రీ వైడ్గా రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసి ఒక కంట్రీలో ఉన్న కంటెంట్ని ఇంకో కంట్రీలో స్మూత్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి, స్మూత్గా టెలికాస్ట్ చేయడానికి ఈ కంపెనీస్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఈ అమాగి కంపెనీ. ఈ అమాగి కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ రిలేటెడ్గా లైక్ మీ అందరికి కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ఐపీఓ ఒక ఆఫర్ ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడితే లైక్ ఈ ఐపీఓలో ఆల్మోస్ట్ 800 crores దాకా లైక్ ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారు కదా. సో దాన్ని ఎలా యూజ్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ 550 crores అయితే ఉందో లైక్ టెక్నాలజీ అలాగే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారంట. మిగిలిన లైక్ 300 crores అయితే ఉందో దాన్ని లైక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ కానీ లేకపోతే జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే లైక్ రెవెన్యూ అయినా లేకపోతే నెట్ ఇన్కమ్ అయినా లేకపోతే మార్జిన్స్ అయినా సరే 23తో కంపారిజన్ చేసుకుంటే 25లో లైక్ మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. లైక్ మీరు రెవెన్యూ పార్ట్లో చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ 23తో కంపారిజన్ చేసుకుంటే డబుల్ అయిపోయింది రెవెన్యూ. సో నెట్ ఇన్కమ్ అనేది డబుల్ కాకపోయినా సరే లైక్ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది, అంటే నెగిటివ్ నుంచి టువర్డ్స్ పాజిటివ్కి వెళ్తుంది కాబట్టి విచ్ ఇస్ అ గుడ్ థింగ్ కదా. అలాగే మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా లైక్ -50% నుంచి ఆల్మోస్ట్ -5% దాకా వచ్చింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అలాగే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ 2025 ప్రకారం చూసుకున్నా సరే లైక్ వీళ్ళు నెట్ ఇన్కమ్ అలాగే మార్జిన్స్ అనేవి పాజిటివ్లోకి తీసుకురాగలిగారు. బట్ స్టిల్ 2025 ఫుల్ ఫిగర్స్ వచ్చేదాకా కూడా మనం ఏం కామెంట్ చేయలేము. బట్ ప్రెజెంట్ ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం లైక్ ఫుల్ నెగిటివ్ నుంచి టువర్డ్స్ పాజిటివ్లో కన్వర్ట్ అవుతున్నారు. ఒకవేళ వీళ్ళు ప్రెజెంట్ ఉన్న గ్రోత్, ప్రెజెంట్ ఉన్న కనెక్షన్స్ని అలాగే లైక్ సస్టైన్ చేసుకోగలిగితే మాత్రం నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మంచి ప్రాఫిటబుల్ కంపెనీ అవ్వడానికి, టర్న్ అరౌండ్ కంపెనీ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ నెగిటివ్ ఈపీఎస్ నుంచి లైక్ పాజిటివ్లోకి టర్న్ చేయగలిగారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 600 times పీ రేషియోకి వస్తున్నారు వీళ్ళు అయితే ప్రైస్ బ్యాండ్ ఇచ్చారు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ షేర్ అయ్యింది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే లైక్ 23తో కంపారిజన్ చేసుకుంటే లైక్ మంచిగానే ఇంప్రూవ్ అయింది. తర్వాత ఎబిటా పర్సెంటేజ్ మాట్లాడితే లైక్ పాజిటివ్లో కన్వర్ట్ చేయగలరు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అలాగే ఎన్ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ డిక్రీజింగ్ ఉందన్నట్టు, ఎందుకంటే ఇది ఒక అసెట్ బేస్డ్ కంపెనీ కాదు, ఇది ఒక టెక్ బేస్డ్ కంపెనీ. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ కాంపిటీటర్స్ ఎవరున్నారో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే లైక్ ఇండియాలో కానీ లేకపోతే గ్లోబల్లో కానీ లైక్ దీని రిలేటెడ్ ఉన్న బిజినెస్ మోడల్లో లిస్టెడ్ అయి ఉన్న కంపెనీస్ ఏవీ లేవన్నట్టు. ప్రెజెంట్ దీని లైన్ ఆఫ్ బిజినెస్లో సిమిలర్గా ఉన్న కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ వేరే కంపెనీస్ చూసుకోండి లైక్ ఉంటే ప్రొడక్షన్లో ఉన్నాయి, ప్రిపరేషన్లో ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి, మానిటైజేషన్లో కొన్ని ఉన్నాయి, వ్యూవర్షిప్లో కొన్ని ఉన్నాయి. సో వేరే ఏ కంపెనీస్ అయినా సరే పార్ట్లుగా ఉన్నాయి, కానీ లైక్ అమాగి కంపెనీ ఉన్నట్టు ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి వ్యూవర్షిప్ దాకా ఈ మొత్తం బిజినెస్ మోడల్ని కవర్ చేసే కంపెనీ ఏది లేదన్నట్టు, బోత్ ఫ్రమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే ప్రెజెంట్ ఈ అమాగి కంపెనీకి క్లోజ్ కాంపిటీటర్స్ ఎవరు లేరు, అందుకోసం పీర్ వాల్యుయేషన్ కూడా చేయలేము. బట్ కమింగ్ డేస్లో మాత్రం పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ, వన్స్ ఈ బిజినెస్ మోడల్ని అవి అడాప్ట్ చేసుకోగలిగినాయంటే మాత్రం దీనికి టఫ్ కాంపిటీషన్ రావడానికి మాత్రం చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిస్క్లు ఏంటి అన్న దాంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మేజర్ రిస్క్ వచ్చేసి కస్టమర్ కాన్సన్ట్రేషన్. వీళ్ళ కస్టమర్ ఎవరైతే ఉన్నారో మెజారిటీగా అమెరికా రీజియన్ నుంచే ఉన్నారు, ఆల్మోస్ట్ 70%.
మీరు చూసుకున్నట్టయితే యావరేజ్గా 77%, 72%, 72 అలాగే 73 లేటెస్ట్గా చూసుకున్నా సరే. సో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ అనేది అమెరికా రీజియన్ నుంచి వస్తుంది కాబట్టి జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దీని రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అందులోనూ ట్రంప్ లాంటి ఒక ఇమ్మెచ్యూర్ ప్రెసిడెంట్ ఉన్న రోజులు కూడా వాడు వీక్లీ తెచ్చే ఒక కొత్త పాలసీ, వీక్లీ తెచ్చే కొత్త టారిఫ్ వల్ల ఈ కంపెనీ రెవెన్యూ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% రెవెన్యూ కూడా అమెరికా రీజియన్ మీద డిపెండెంట్ ఉంది కాబట్టి. ఈ కంపెనీకి డాలర్లో రెవెన్యూ వస్తుంది, రూపీలో ఖర్చు అవుతుంది. సో కాబట్టి ప్రాఫిట్ పెంచుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ మెయిన్గా జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఈ రెవెన్యూ మొత్తానికి పడిపోయే స్కోప్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ అన్నట్టు ఈ కంపెనీకి. ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ రిస్క్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ కాస్ట్ అన్నట్టు. ఏంటంటే ఈ మీడియా కంపెనీస్కి లేకపోతే ఈ ప్రొడక్షన్ కంపెనీస్కి వాళ్ళ డేటా కానీ వాళ్ళ కంటెంట్ కానీ స్టోర్ చేసుకోవడానికి ఈ అమాగే కంపెనీ అయితే స్పేస్ ఇస్తుందో ఆ స్పేస్ అనేది వీళ్ళ ఓన్ కాదన్నట్టు. అమెజాన్ అయితే AWS క్లౌడ్ స్టోరేజ్ ఉందో వాళ్ళు అక్కడ నుంచి రెంట్కి తెచ్చుకొని మళ్ళీ ఫర్దర్గా వీళ్ళకి రెంట్ ఇస్తున్నారు అన్నట్టు. కాబట్టి అమాగే కంపెనీ యొక్క P&L స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30% దాకా కూడా ఈ క్లౌడ్ కాస్టే పడుతుంది అన్నట్టు. రీసెంట్గా చూసుకున్న ఆల్మోస్ట్ 27% అన్నట్టు. కాబట్టి ఈ బిజినెస్ మోడల్ మంచిగా గ్రో అవ్వడం చూసి ఈ అమెజాన్ కంపెనీ వాళ్ళ పొరపాటున కాస్ట్ ఇంక్రీజ్ అయితే మాత్రం ఈ అమాగే కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఈ అమాగే కంపెనీ ఉంటున్న ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే ఈ ఫాస్ట్ ఛానల్ కాన్సెప్ట్ అయితే ఉందో ఇది మేజర్గా వెస్టర్న్ కంట్రీస్లో బాగా డెవలప్ అయింది ఆల్రెడీ పోస్ట్ కోవిడ్. బట్ మన ఇండియాలో లాస్ట్ 1-2 ఇయర్స్లో మంచిగానే డెవలప్మెంట్ కనిపిస్తుంది. మన ఇండియాలో లేటెస్ట్గా సామ్సంగ్ టీవీ ప్లస్ అయితే ఉందో వాళ్ళతో టైఅప్ అయ్యి ఈటీవీ వాళ్ళు ఈటీవీ కామెడీ, ఈటీవీ మ్యూజిక్, ఈటీవీ జోష్ అలాగే ఈటీవీ న్యూస్ ఏవైతే ఉందో ఈ ఫాస్ట్ ఛానల్స్ని స్టార్ట్ చేశారు అన్నట్టు. అలాగే లేటెస్ట్గా పవర్ కిడ్స్ అలాగే జంగల్ బుక్ ఏవైతే కార్టూన్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న ఫాస్ట్ టీవీ ఛానల్స్తో టైఅప్ అయ్యి వాటితో అగ్రిమెంట్ చేసుకుని ప్రజెంట్ వాటిలో అవైలబుల్ ఉన్నాయన్నట్టు. అలాగే లేటెస్ట్గా G5 ఛానల్ అయితే ఉందో అది కూడా ఫాస్ట్ ఛానల్స్ని లాంచ్ చేయాలనుకుంటుంది. అది కూడా ఇన్ కొలాబరేషన్ విత్ అమాగే కంపెనీ. సో మన ఇండియాలో ఇప్పుడు డెవలప్ అవుతున్న బిజినెస్ మోడల్ ఇది. బట్ వెస్టర్న్ రీజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్రెడీ హై పేస్లో గ్రో అవుతున్న ఒక బిజినెస్ మోడల్. సో ఓవరాల్గా ఈ IPO పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే సో దీని బిజినెస్ మోడల్ చాలా యూనిక్, చాలా గ్రో అవుతున్న ఒక బిజినెస్ మోడల్. సో మంచిదే. దాంతోపాటు కంపెనీ కూడా ఆల్మోస్ట్ 30% CAGRతో రెవెన్యూ గ్రో చేసుకుంటుంది లాస్ట్ 2-3 ఇయర్స్లో. అది కూడా బెస్ట్ థింగే. అలాగే లాస్ట్ 2-3 ఇయర్స్లో హెవీ లాసెస్ నుంచి ప్రాఫిటబుల్లోకి టర్న్ అవుతున్న ఒక టర్న్ అరౌండ్ కంపెనీ ఇది. సో కాబట్టి ఇలాంటి డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీ ఎక్స్పోజర్ తీసుకొని తన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది గుడ్ ఆప్షనే. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో 25-26లో ప్రాఫిటబుల్లోకి టర్న్ అవుతున్న ఒక కంపెనీ. అందులో కూడా మేజర్ రెవెన్యూ కూడా దేని మీద డిపెండెంట్ అమెరికా రీజన్. అందులో కూడా ఈ ట్రంప్ ప్రెజెంట్ చేస్తున్న అయితే హడావిడి అయితే ఉందో ఆ టైంలో ప్రాఫిటబుల్ అవుతున్న కంపెనీ. సో కాబట్టి దీని ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ మీద మనం ఇప్పుడే కామెంట్ చేయలేం. అంటే ఈ ఇయర్లో ఫస్ట్ 6 మంత్స్లో వచ్చిన ప్రాఫిటబిలిటీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా ఉంటుందా అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే డ్యూ టు గ్లోబల్ టెన్షన్స్. ఇంకో పాయింట్ అంటే ఈ కంపెనీ వస్తున్న వాల్యుయేషన్ అయితే ఉందో చాలా ప్రీమియం వాల్యుయేషన్, ఆల్మోస్ట్ 600 times ప్రీమియం వాల్యుయేషన్ తోటి వస్తుంది కాబట్టి. సో వన్స్ లిస్టింగ్ రోజు కొంచెం హైగా అనిపించినా సరే ఫ్యూచర్లో ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ క్రాష్ అయ్యి మళ్ళీ లిస్టింగ్ ప్రైస్ కంటే తక్కువకి ఎలాగైతే ట్రేడింగ్ అవుతున్నాయో సో అలా అవ్వడానికి కూడా ఒక టైప్ ఆఫ్ స్కోప్ అయితే ఉంది. ప్రెజెంట్ దీని GMP 10-15% ఉంది కాబట్టి సో డీసెంట్ లిస్టింగ్ గేమ్స్ రావడానికి స్కోప్ అయితే ఉంది. బట్ ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మాత్రం ఒకవేళ మీరు రిస్క్ టేకింగ్ అయితే మీ పోర్ట్ఫోలియోలో కొంచెం ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. బట్ రిస్క్ నాట్ టేకింగ్, రిస్క్ కన్సర్వేటివ్ అయితే మాత్రం గ్లోబల్ టెన్షన్స్ అన్ని కొంచెం కూల్ డౌన్ అయ్యి ఈ కంపెనీ అయితే ఉందో ఫుల్గా ప్రాఫిటబిలిటీకి వచ్చిన తర్వాత దీని గురించి థింక్ చేయడం బెటర్ ఆప్షన్. బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మా అనాలిసిస్ని ఇన్పుట్స్ లాగా తీసుకొని మీ ఫర్దర్ అనాలిసిస్ చేసి మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదన్న డెసిషన్ తీసుకోండి. ఈ IPO పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ CA మంజునాథ్.